ఎన్నో ముళ్ళు ఉంటాయి, రాళ్ళు రప్పలు ఉంటాయి. వాటిని నడిచినప్పుడు బాధ అనిపించింది, మన కాళ్ళలో గుచ్చుకుంటుంటాయి. కానీ ఆ నడక అలవాటైతే ఇబ్బంది ఉండదు. సున్నితంగా పెరిగావా, రేపు తగిలే దెబ్బలను నువ్వు కట్టుకోలేవు, బాధపడతాం. అందుకే ప్రతి కాలానికి ఏ అవసరం అన్నీ సదుపాయం చేస్తావు అంటాడు. ఒక వ్యక్తి అన్నాడంట, ఒక చెట్టు కావాలంటే ఆ చెట్టు ఇచ్చాడంట. మరి ఆ చెట్టుకి నీళ్ళు కావాలంట, ఆ నీళ్ళు ఇచ్చాడంట. ఆ చెట్టుకి గాలి కావాలంటే గాలి ఇచ్చాడంట. కానీ ఆ చెట్టు బతకలేదంట, చచ్చిపోయిందంట. ఏం దేవా మరి ఇట్లా చచ్చిపోయే పరిస్థితి అయితే, ఒరే దేనికైనా ఒక టైం ఉంటుంది. ఆ టయానికి ఆ నీళ్లు పంపిస్తా, ఆ టయానికి ఆ గాలి ఆ వాతావరణం ఏర్పాటు చేస్తా. అన్ని నువ్వు ఒకసారి చేస్తే అది ఎలా బతికిద్దిరా అన్నాడంట. నిజమే, ఎలా బతికిద్ది? ఒక వ్యక్తి దేవుడు బాగా ఇష్టపడి, దేవా నువ్వు మా ఇంటికి భోజనం చేయాలి, మా ఇంటికి భోజనం రావాలి అని అడిగాడు. సరే నువ్వు అంతగా అడుగుతున్నావు కాబట్టి నేను ఒక వ్యక్తిని పంపిస్తా అన్నాడంట. సరే దేవుడే పంపించాడంటే ఆ వ్యక్తి ఎంత బుద్ధివంతుడు ఏంటాడు, ఎంత మేధావి ఏంటాడు అనుకున్నాడంట. సరే అని పిలిచాడంట. ఎవరంటే అని చెప్పేసి దగ్గర డోర్ ఓపెన్ చేశాడు. డోర్ ఒక తమ్మదని రామకి వెళ్ళాడు. ఇది ఎంత విమర్శలు ఉన్నాడు, మరి దేవుడు పంపిస్తే ఎట్లా ఉన్నాడు ఆ వ్యక్తి, అమ్మో అన్నాడు. సరే అని చెప్పేసి వాడి బిహేవియర్, వాడి మాట తీరు విధానము నచ్చలా. అదే అన్నం తిన్నాని చేయగడుకోవట్లా. మరి ఆ వస్త్రాలను పరిశుభ్రంగా లేవు, అంతా చిరాగ్గా ఉంది. మరి ఏం చేయాలి అన్నప్పుడు ఇంకా వాడికి అన్నం మరి అసహ్యం వేసిందండి, చివరి పుట్టిందండి, పంపించేసాడండి ఇంట్లో. అప్పుడు దేవుడు చదివాడంట, ఏం చేయాలా మంచిని పంపిస్తామని ఇలాంటి మూర్ఖులు పంపించాడు అంటే ఆయన అన్నాడంట,